వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు వంశీకి బెయిల్ ఇవ్వాలంటూ అతని తరపున న్యాయవాదులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను పరిశీలించిన విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టు ఇరు వర్గాలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 80 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 71వ నిందితుడుగా వల్లభనేని వంశీ ఉన్నాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు వంశీ తన క్రిమినల్ మైండ్ ను వాడాడు. ఫిర్యాదుదారుడుగా ఉన్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయించి బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసేలా వాంగ్మూలం మార్చి ఇప్పించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సత్యవర్ధన్ మాట మార్చడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. వల్లభనేని వంశీ ఆదేశాలతో అతని అనుచరులే ఈ దారుణానికి పాల్పడ్డారని గుర్తించారు. అందుకు అవసరమైన సాంకేతికపరమైన సాక్ష్యాలను సేకరించి వంశీని ఏవన్గా మరో 4 కూడా అరెస్టు చేయగా రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. జైలులో ఉన్న వంశీ తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని కోర్టును కోరారు. జైలులో తనకు కొన్ని సదుపాయాలు కావాలని కోరుతూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో పలు అంశాలను ఆయన తరపున న్యాయవాది ప్రస్తావించారు. వంశీ వెన్నునొప్పితో బాధపడుతున్నారని, ఆయనకు నిద్రపోవడానికి మంచం ఏర్పాటు చేయించాలని, అదేవిధంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ప్రత్యక్ష సాక్షి ప్రధాన ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ను బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన వ్యవహారంలో ఇంకా చాలా మంది పాత్ర ఉందని, వంశీని తమ కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబట్టే అవకాశముందని కోర్టుకు విన్నవించారు. కాగా ఇరువురి పిటిషన్లపై ఎస్సీ ఎస్టీ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ పిటిషన్పై వంశీ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వంశీకి జైలులో మంచం ఏర్పాటుతో పాటు ఆహారం బయట నుంచి తెప్పించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలని వంశీ న్యాయవాదులు వేసిన పిటిషన్పై కూడా కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్ను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 30 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. ఇటీవల వారు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. పోలీసులు ఈ కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేయడంతో పాటు పరారీలో ఉన్న నిందితుల కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో 3 పోలీసులు అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించారు.